బాగున్నారండి? ఆన్సర్ ఇవ్వట్లే ఎవరు. బాగున్నారా? ఓకే. కొద్ది నిమిషాలు, ఆల్మోస్ట్ సమయం మనకి 9 గంటలయ్యింది. అవునా? ఒక 45 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21, 22 వచనాలు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగిన ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని తన వెనుకలో దీవించునుగాక. ఆమె. మానవ జీవితంలో అందరికీ కోరికలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? అందరికి కోరికలు ఉంటాయి. అన్న నాకు కోరిక లేదు అన్నవారు ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు, ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటాయి. తప్పనిసరిగా ఏదో ఒక, ప్రతిరోజు కోరికలు ఉంటాయి. కొంతమందికి కోరికలతోనే జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇక నాకు కోరిక లేదు చెప్పగలిగే వ్యక్తి ఎవరు ఉండరు. అందరికీ ఏదో ఒక కోరిక ఉంటానే ఉంటుంది. అయితే మనకి కోరిక ఉండటం తప్పు కాదు, కానీ ఆ కోరిక మంచిదా చెడ్డదా? అవి మంచిగా చెడ్డగా కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరినప్పుడు ఆ కోరిక వల్ల వచ్చే ఫలితము ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, బైబిల్లో ఒక వ్యక్తికి ఒక కోరిక కలిగింది. ఆ కోరికని తీర్చగలిగే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ కోరిక తీర్చగలిగే వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ కోరికని తీర్చగలడు. అయినా తీరకుండానే వెనక్కి తిరిగి వచ్చిన ఒక వ్యక్తిని ఈ దినాన, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం చూద్దాం. మార్కు సువార్తలో ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోనే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఇక్కడ మార్కు సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. తన గురించి మత్తయి సువార్తలో రాయబడింది, తన గురించి లూకా సువార్తలో కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే, అతను ఒక ధనవంతుడుగా రాయబడింది, అతను ఒక యవనస్తుడుగా రాయబడింది, అతడు ఒక అధికారిగా రాయబడింది. యవ్వన అధికారి ధనవంతుడు. ఒక యవనస్తుడు అధికారిగా ఉన్నాడు, ఒక యవనస్తుడు ధనవంతుడుగా ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఒక కోరిక కలిగింది. ఆ కోరిక తీర్చగలిగే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక మార్గమున పోవచ్చుండగా, అంటే యేసుక్రీస్తు వారు తాను పరిచర్య జరిగించు కాలంలో అనేక మందికి సువార్త ప్రకటిస్తూ గ్రామాలు తిరుగుతా ఉన్నప్పుడు ఈ యవనస్తుడు ఉన్న గ్రామానికి వచ్చే సమయంలో ఆ యవనస్తుడు చేసిన పనేంటో తెలుసా? ఆ ధనవంతుడు చేసిన పనేంటో తెలుసా? ఆ యొక్క అధికారి చేసిన పనేంటో తెలుసా? ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా పరుగెత్తుకొని వచ్చి ఏం చేశాడండి చెప్పండి? పరిగెత్తుకొని వచ్చి. ఒక యవనస్తుడు
ఒక ధనవంతుడు, ఒక అధికారి పరిగెత్తుకొని పోయాడంట. ఈ దినాల్లో రోడ్డు మీద ఎవరు చూస్తున్నారా అని కూడా చూడలే ఆయన. అరే నేను అధికారిని కదా, రోడ్డు మీద పరిగెడితే ఏమని అనుకుంటారు కదా అని అనుకోవాలా. అరే నేను ధనవంతుని కదా, రోడ్డు మీద ఒక ధనవంతుడు పరిగెడుతున్నాడు అనుకుంటే ఏమనుకుంటారో నా గురించి అనుకోవాలా. అతను ఒకే ఒక ఆలోచన, నా కోరిక నెరవేరాలి. సరే, ఆ ధనవంతుడు ఏం చేశాడు? పరిగెత్తుకొని పోయాడు యేసుప్రభు వారి దగ్గరికి. ఎలా వెళ్ళాడు తెలుసా? వెళ్ళి ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆ పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సాగిలపడి అని రాయబడి ఉంది. అమ్మా, ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు, ఒక అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి సాగిల పడ్డాడంట, మోకరించాడంట, రోడ్డు మీద మోకరించాడు. ఎంత తగ్గింపు జీవితం ఆయనకి! మనకి కొంచెం ఆస్తుంటే చాలు కళ్ళు నెత్తికెక్కుతాయి, అవునా కదా? కొంచెం అందం ఉంటే చాలు, అబ్బో మన ఊర్లో మనం ఎవరు పట్టుకోలేరు. కొంచెం ఆస్తుంటే చాలు ఇంక లెక్క ఉండదు. కొంచెం చదువు ఉంటే చాలు మన ఊర్లో, అబ్బో నాకన్నా చదివేవాడు ఎవడుండరా, కళ్ళు నెత్తికెక్కుతా ఉంటాయి అనేక సార్లు మనకున్న కొద్ది స్థితిని బట్టి. అయితే ఇక్కడ ధనవంతుడు ఎందుకు తెలుసా? ఒక యవనస్తుడయ్యాడు, ఒక ధనవంతుడయ్యాడు, ఒక అధికారి అయ్యాడు. ఒక యవ్వన అధికారి యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి మోకరించాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎంత తగ్గింపు! ఈ తగ్గింపు నీలో నాలో ఉన్నదా? మందిరానికి వస్తున్నాం, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నానని చెబుతున్నాము. మరి నేను దేవుని బిడ్డని, విశ్వాసిని, క్రైస్తవుని అని చెప్పుకున్న నువ్వు నేను ఆ తగ్గింపు ఉన్నదా? కొంచెం రెండు మాటలు యేసుక్రీస్తు విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే చాలు, సరిపోదు. తగ్గింపు జీవితం ఉండాలి. ఆ యవనస్తుడు తగ్గించుకున్నాడు, ఆ ధనవంతుడు తగ్గించుకున్నాడు, ఆ యవ్వన అధికారి తగ్గించుకున్నాడు. సరే, వెళ్ళి ఏమని అడిగాడో చూద్దాం. అతని కోరిక ఏందో చూద్దాం. ఆ యవనస్తుడి యొక్క కోరిక, ఆ ధనవంతుడి యొక్క కోరిక, ఆ యొక్క అధికారి యొక్క కోరిక ఏందో చూద్దాం. చూడండి 17వ వచనంలో, ఆయన ఎదుట మోకాళ్ళని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదను అని అడిగాను. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒక యవనస్తుడు పరలోకం వెళ్ళాలనే ఆలోచన, ఒక ధనవంతుడికి పరలోకం వెళ్ళాలనే ఆలోచన, ఒక అధికారికి పరలోకం. ఈనాడు యవనస్తులకి ఏ ఆలోచనలు వస్తాయి? ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, ఎక్కడ తిరిగిద్ది? ఏమ్మా, అసలు యవనస్తుడికి పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఎలా కలిగింది? ఎంత గొప్ప నిర్ణయమో కదా, ఎంత గొప్ప కోరికో కదా అది. నీ కోరిక ఎలా ఉంది? నీ కోరిక, నా కోరిక ఎలా ఉంది? రాత్రికాల సమయంలో ఎలాంటి నిర్ణయంతో మన జీవితం ముందుకు వెళ్తుంది? ఎలాంటి కోరికతో మన జీవితం ముందుకు వెళ్తుంది? ఒక యవనస్తుడికి దాదాపుగా 20-25 సంవత్సరాలు ఉంటాయో ఆ యవనస్తుడికి. ఆ యవనస్తుడు పరలోకం వెళ్ళాలని ఆలోచన కలిగిన యవనస్తుడు. ఆ ధనవంతుడు పరలోకం వెళ్ళాలని ఆలోచన కలిగిన ధనవంతుడు. ఆ యొక్క అధికారి పరలోకం వెళ్ళాలని ఆలోచన కలిగిన అధికారి. ఈరోజు అధికారులు ఏమని కోరుకుంటారు? ఈరోజు ధనవంతులు ఏమని కోరుకుంటున్నారు? ఈరోజు యవనస్తులు ఏమని కోరుకుంటున్నారు? యవనస్తులు పక్కన పెట్టేసేయండి. నువ్వు నేను ఏ కోరికలు కోరుకుంటున్నావు? నిత్య జీవంకి వెళ్ళాలి. ఇప్పటికీ కొంతమంది విశ్వాసులు 20-30 సంవత్సరాలు పరిచర్య చేస్తూ 20-30 సంవత్సరాలు విశ్వాస జీవితంలో జీవిస్తున్న విశ్వాసులు కూడా నేటి దినాల్లో పరలోకం వెళ్ళాలని ఆలోచన కలిగి ఉండట్లా. పరలోకం మీద దృష్టి లేదు వాళ్ళకి, దేవుడు రాజ్యం మీద దృష్టి లేదు. విశ్వాసులని చెప్పుకుంటున్నావు, క్రైస్తవులని చెప్పుకున్నావు, సమాజంలో జీవిస్తున్నావు. ఇప్పటికీ నీ ప్రాణం దేవుడు అడిగితే నేను ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేరతానని నిశ్చయిత నేటి దినాల్లో విశ్వాసులకి, క్రైస్తవులకి లేదు. ఏం భక్తి చేస్తున్నాం? ఎలాంటి భక్తి చేస్తున్నాం? ఎలాంటి విశ్వాసులం మనం? చెప్పుకునే విశ్వాసులమా? పైకి నామకార్థ క్రైస్తవ భక్తి చేసే విశ్వాసులమా?
విశ్వాసమా? పైకి నామకార్థ క్రైస్తవ భక్తి చేసే విశ్వాసులమా, లేదా నిజంగా దేవుని కొరకు ఎదురు చూసే విశ్వాసులమా? ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం. ఆ యవనస్తుడు, ఆ అధికారి, ఆ ధనవంతుడు పరలోక రాజ్యం కావాలని ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసా? ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసండి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఎవరైతే పరలోక రాజ్యం ఇవ్వగలరో ఆ వ్యక్తి దగ్గరికే ఆ యవనస్తుడు వచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని ఇచ్చేది, పరలోకం ఇచ్చేది ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ యవనస్తుడు తెలుసుకున్నాడు, ఆ ధనవంతుడు తెలుసుకున్నాడు, ఆ అధికారి తెలుసుకున్నాడు. నువ్వు నేను తెలుసుకోలేకపోతున్నావు. చనిపోతా బిక్కడా అండి, ఎవరు చూశారు అని అనుకోను ఆ యవనస్తుడు. చనిపోయిన తర్వాత ఒక రాజ్యం ఉంది, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ యవన జీవితంలోనే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుడు కొరకు నిలబడాలి, దేవుడు రాజ్యంలో ప్రవేశించాలని ఆ యవనస్తుడు కంకణం కట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి తన కోరికని వెల్లవించాడు. యేసయ్యా, నాకు పరలోక రాజ్యం కావాలి. ధనవంతుడు వెళ్ళి అడిగాడు, అధికారి వెళ్ళి అడిగాడు. ఈ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైతే పరలోకానికి తీసుకువెళ్తాడో ఆ కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకున్నాడు. యవన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి నిర్ణయాలు నీ కుటుంబంలో, నా కుటుంబంలో తీసుకుంటున్నాం? ఎలాంటి నిర్ణయాలు సంఘ జీవితంలో తీసుకుంటున్నాం? ఎలాంటి నిర్ణయాలు మన ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ధారిస్తాయి. ఎలాంటి నిర్ణయాలు నీ కుటుంబంలో తీసుకున్నావు? దేవుని కొరకు నిలబడే నిర్ణయాలా? నేను ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలని ఆత్రుత ఉందా? ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావా? నా బిడ్డలు దేవుళ్ళలో ఎదగాలి అనే నిర్ణయాలు తీసుకున్నావా? నా భర్త మారు మనసు పొందాలి అనే నిర్ణయం తీసుకున్నావా? నా భార్య మారు మనసు పొందాలి అనే నిర్ణయం తీసుకుంటున్నావా? యవనస్తుడు, అధికారి, ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళాలని నిర్ణయం తీసుకొని పరలోక రాజ్యం ఇచ్చేది ఎవరని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు, యేసయ్యా, నాకు పరలోక రాజ్యం కావాలని. ఏమైంది తెలుసా? చూడండి, ఏమైంది చూద్దాం. ఆ 18వ వచనం, యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఆ 19వ వచనం, సరే నీకు పరలోక రాజ్యం కావాలంటే, యవనస్తుడా, ధనవంతుడా, అధికారి, నీకు పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలి తెలుసా? 19వ వచనం చదవండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపము అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. సరే, పరలోకం వెళ్ళాలి అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఫాలో అవ్వాలి అని చెప్పాడు. ఏమనొస్తుందా? పరలోకం కావాలా? వెరీ గుడ్, మంచి ఆలోచన, నీ నిర్ణయం మంచిదే, నువ్వు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చావు. అయితే ఒక మాట, నువ్వు కనుక పరలోక రాజ్యం నీకు రావాలి, నీకు కావాలి, నువ్వు చేరాలి అంటే ఒకే ఒక మార్గం ఏం తెలుసా? కొన్ని నేను చెప్పే ఆజ్ఞలు నువ్వు ఫాలో అవ్వాలి. దేవుడు ఏది చెప్పినా మన మంచికే అండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏది చెప్పినా మన మంచికే. చాలా మంది ఈ దినాల్లో మంచి చెబితే నచ్చట్లేదు, బ్రతుకులు మార్చుకోమంటే నచ్చట్లేదు, మందిరానికి రమ్మంటే నచ్చట్లేదు, మందిరానికి వచ్చి బ్రతుకులు మార్చుకోమంటే నచ్చట్లేదు, మార్చుకోమంటే నచ్చట్లేదు. మందిరానికి రమ్మంటే ఎంత నిర్లక్ష్యమో, విశ్వాసులు కూడా నిర్లక్ష్యం మందిరానికి రావడానికి. బ్రతుకులు మార్చుకోమంటే ఎంత నిర్లక్ష్యమో. ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకంత అజాగ్రత్త మన భవిష్యత్తు గురించి? మంచి చెప్పినప్పుడు ఎందుకు తీసుకెళ్ళకపోతున్నాం మనం? ఈనాడు యవనస్తులకి మంచి చెబితే నచ్చట్లా, విశ్వాసులకి కఠినంగా మాట్లాడితే నచ్చట్లా. మందిరానికి రావట్లేదంటే నన్ను అడుగుతాడు మందిరానికి రావట్లేదని. ఎన్ని సంవత్సరాలు విశ్వాసమో తెలుసా? ఎన్ని సంవత్సరాలు విశ్వాసైనా సరే నువ్వు మందిరానికి రావట్లేదు అనంటే నువ్వు అవిశ్వాసమే. నీ క్రియలు ఎదుటి వారికి మంచిగా కనబడ నువ్వు అవిశ్వాసమే.
మంచి చెవిటి నచ్చట్లా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే కొన్ని షరతులు వర్తిస్తాయి. షరతులతో కూడిన మాటలు పరలోక రాజ్యాన్ని చేర్చుతాయి. ఖచ్చితంగా షరతులతో కూడినవి దేవుడు చెబుతాడు. ఇవి చేస్తే నీకు పరలోక రాజ్యం ఊరకనే రాదు, ఊరకనే రాదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నీ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే కుదరదు. నా ఇష్టం అంటే కుదరదు. నాకెవరు చెప్పక్కర్లేదంటే కుదరదు. నేను ఎవరి మాట విన్నంటే కుదరదు. నేను ఇంతే జీవిస్తానంటే కుదరదు. కొంతమంది మేలులు కావాలి, కృతజ్ఞత అవసరం లేదు. కొంతమంది దేవుడు వాళ్ళ కుటుంబాన్ని మేలులు చేయాలి, దేవుడు అవసరం లేదు. మేలులు అనుభవించి కాలుతో తన్నే విశ్వాసులు అనేక మంది నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. మంచి చోట నచ్చట్లా. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, దేవుడి దగ్గరికి రావాలంటే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పాపం ఉంటే ఆయన సహించుకోలేడు, ఆయన జీర్ణించుకోలేడు. నీ దగ్గర పాపం ఉంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గర రావాలంటే పరిశుద్ధమైన జీవితం, ఆయన దగ్గరికి వస్తే పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. మాటల్లో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడుగానే జీవించాడు. అట్టి జీవితాన్ని దేవుడు మళ్ళించి కోరుకుంటున్నాడు. మందిరానికి వెళ్తే అవి మానేయాలండి, ఎస్ మానేయాలి. మందిరానికి వెళ్తే బూతులు మానేయాలండి, మానేయాలి. మందిరానికి వెళ్తే గొడవలు వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. మందిరానికి వెళ్తే అన్ని తీసేయాలి. దేవుని కోసం అన్ని విడిచిపెడితేనే పరలోక రాజ్యము. దేవుడి కోసం విడిచిపెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవించి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నెక్స్ట్ జీవితం జీవించాలంటే అది కుదరని పని. అందుకే దేవుడు కొన్ని చెప్పాడు. యవనస్తుడా, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే, పరలోకం నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా కొన్ని ఆజ్ఞలు ఫాలో అవ్వాల్సిందే. చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసండి, చాలా గొప్పది, చాలా గొప్పది. చూడండి 20వ వచనం. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచున్నానని చెప్పాను. బా ఏమండి, ఒక యవనస్తుడు, ఒక అధికారి, ఒక ధనవంతుడు పరలోక రాజ్యం కావాలని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యవనస్తుడితో చెప్పిన మాట ఏంటో తెలుసా? యవనుడా, దొంగతనం చేయొద్దు. నేను చేయలేదు ప్రభువా. అబద్ధ సాక్ష్యం పలకవద్దు. నేను పలకలేదు ప్రభువా. వ్యభిచరింపవద్దు. నేను వ్యభిచరింపలేదు ప్రభువా. నీ తల్లిదండ్రులు సన్మానించు. నేను సన్మానిస్తూనే ఉన్నాను ప్రభువా. నరహత్య చేయవద్దు ప్రభువా. మాట కూడా మాట్లాడలేంతవరకు. హానికరమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఇతరులను హాని చేసే మాటలు, ఇతరులను వ్యతిరేకించే మాటలు కూడా నా నోట నుంచి రాలేదు ప్రభువా. చెప్పగలమా ఈ మాటలు? చెప్పగలమా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నా ఆజ్ఞలు ఫాలో అవుతున్నావా? నేను చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? దేవుడు ప్రతిదీ లెక్కలోకి తీసుకుంటాడు. నిర్లక్ష్యం వద్దు వాక్యం విషయంలో. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అగునని సామెతల గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఎన్నిసార్లు వింటున్నాం? బ్రతుకు మార్చుకోమంటే ఎన్నిసార్లు బ్రతుకు మార్చుకోమని యేసుక్రీస్తు వారు చెప్పినా మార్చుకోలేని పరిస్థితి. ఎందుకు హృదయాన్ని మార్చుకోలేని పరిస్థితి? చెప్పగలవా నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను? చెప్పగలవా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను? చెప్పగలవా యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు తూచా తప్పకుండా నేను ఫాలో అవుతున్నానని ఆ యవనస్తుడు, ఆ అధికారి, ఆ ధనవంతుడు ధైర్యంగా చెప్పాడేదో తెలుసా? ప్రభువా, చిన్నప్పటి నుండి నేను